నమస్కారం. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, మన భాగస్వామి డిప్రెషన్తో బాధపడుతుంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం నిజంగా చాలా కష్టం కదూ. ఒక పక్క వాళ్లకి ఎలా సపోర్ట్ ఇవ్వాలి, మరోపక్క మనల్ని మనమెలా కాపాడుకోవాలి, చాలా పెద్ద ప్రశ్నలివి. సరే, ఈ ముఖ్యమైన విషయాల గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఒకవేళ మీ పార్ట్నర్ డిప్రెషన్లో ఉన్నప్పుడు మీకు అయోమయంగా, చాలా కష్టంగా, ఒంటరిగా అనిపిస్తోందా? అలా అనిపించడంలో తప్పేమీ లేదు. అది చాలా సహజం తెలుసా. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఈ ఫీలింగ్స్ అన్నీ నిజంగా ఎదురవుతాయి. ముందు మనం ఈ ఫీలింగ్స్ని గుర్తించాలి. అదే సమస్యను అర్థం చేసుకోవడంలో మొదటి మెట్టు. సరే, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ఒక 6 స్టెప్స్లో మనం ముందుకు వెళ్దాం. మన ప్రయాణం ఎలా ఉంటుంది? వ్యక్తిని, అనారోగ్యాన్ని వేరుగా ఎలా చూడాలి? ఎలాంటి సహాయం చేయొచ్చు? ఏవి అసలు చేయకూడదు? మనల్ని మనమెలా చూసుకోవాలి? ఆ తర్వాత ప్రొఫెషనల్ హెల్ప్ ఎలా తీసుకోవాలి? ఇలా ఒక్కొక్కదాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఎదుర్కొంటున్న ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం. ఇది కేవలం మన పార్ట్నర్ సమస్య మాత్రమే కాదు, ఇది ఇద్దరి ప్రయాణం. దాన్ని ఎలా చూడాలి, ఎలా స్వీకరించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ పార్ట్నర్ని ఫిక్స్ చేయాల్సిన బాధ్యత మనది కాదు. వాళ్లని బాగుచెయ్యాలి అనే భారం మన మీద లేదు. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటేనే మన మీద నుంచి ఒక పెద్ద బరువు దిగిపోయినట్టుంటుంది. మన పాత్ర ఏంటంటే కేవలం వాళ్లకి సపోర్ట్గా, తోడుగా ఉండటం, అంతే. సరే, ఇప్పుడు రెండో పాయింట్కొద్దాం. ఇది చాలా కీలకమైనది. ఇది గనక సరిగ్గా అర్థం చేసుకుంటే మన ఆలోచనా విధానమే మారిపోతుంది. ఏంటంటే, వ్యక్తిని, వాళ్ల అనారోగ్యాన్ని వేరు చేసి చూడటం. ఉదాహరణకి, వాళ్లు మనతో సరిగ్గా మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారనుకోండి. వెంటనే మనసులో ఏమనిపిస్తుంది? నన్ను పట్టించుకోవట్లేదు, నా మీద ప్రేమ లేదు అనిపిస్తుంది కదా. కాని అసలు విషయం అది కాదు. వాళ్ల ప్రవర్తన, అంటే ఆ దూరం పెట్టడమనేది డిప్రెషన్ యొక్క ఒక లక్షణం, అంతేకాని మీ మీద ప్రేమ లేకపోవడం కాదు. ఈ చిన్న తేడాని గమనించగలిగితే చాలు. ఓకే, ఇప్పటిదాకా మనం మన ఆలోచనా విధానం ఎలా ఉండాలో చూశాం. ఇప్పుడు ప్రాక్టికల్గా మనమసలు ఏం చెయ్యొచ్చు, ఎలా హెల్ప్ చెయ్యొచ్చు అనే విషయాల్లోకి వెళ్దాం. అసలు నిజమైన సపోర్ట్ అంటే ఏంటి? వాళ్ల సమస్యలన్నింటికీ మనమే పరిష్కారాలు చెప్పేయడం కాదు. అసలు సపోర్ట్ అంటే ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా వాళ్లు చెప్పేది ఓపికగా వినడం, వాళ్లకి తోడుగా మనమున్నామని చెప్పడం, అంతే. సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఉనికి చాలు. అంటే పెద్ద పెద్ద పనులేం చెయ్యక్కర్లేదు, చిన్న చిన్న విషయాల్లే హెల్ప్ చేయొచ్చు. ఉదాహరణకు, వాళ్లకి డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయడం, మందులు టైంకి వేసుకున్నారా అని గుర్తు చేయడం లాంటివి. లేదా ఏమీ చెయ్యకపోయినా సరే, సాయంత్రం 10 నిమిషాలు వాళ్లతో కలిసి నడవడం, టైంకి భోజనం చేసేలా ప్రోత్సహించడం, ఇలాంటివి కూడా చాలా హెల్ప్ అవుతాయి. కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద సలహాలు, ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. జస్ట్ నేను నీతోనే ఉన్నాను అని ఒక్క మాట చెప్తే చాలు. ఆ మాటలో ఉండే పవర్ చాలా పెద్దది. అది వాళ్లకి ఎంతో ధైర్యాన్ని, భరోసాని ఇస్తోంది. సరే, మనమేం చెయ్యాలో చూశాం కదా. ఇప్పుడు అంతే ముఖ్యంగా మనమేం చెయ్యకూడదో చూద్దాం. ఎందుకంటే మంచి ఉద్దేశంతో మనం చెప్పే కొన్ని మాటలు, చేసే పనులు కూడా వాళ్లని ఇంకా బాధపెట్టొచ్చు. ఉదాహరణకి, ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం: పాజిటివ్గా ఆలోచించు. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. కాని డిప్రెషన్లో ఉన్నవాళ్లకి ఈ మాట చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ల ఫీలింగ్స్ని మనం చిన్నచూపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు పాజిటివ్గా ఆలోచించడం వాళ్ల చేతుల్లో ఉంటే వాళ్ళెందుకలా ఉంటారు? దీనివల్ల వాళ్లలో గిల్ట్ ఇంకా పెరిగిపోతుంది. అలాగే వాళ్లని వేరే వాళ్లతో పోల్చడం, వాళ్ల ఫీలింగ్స్ని తప్పుపట్టడం, వాళ్ల మూడ్ స్వింగ్స్ని పర్సనల్గా తీసుకోవడం, ఇవన్నీ అస్సలు చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, వాళ్లకి మనమే థెరపిస్ట్ అయిపోవాలని ప్రయత్నించొద్దు. మన పని సపోర్ట్ ఇవ్వడమే కాని ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు. రైట్? ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్కి వచ్చాం. ఈ మొత్తం ప్రాసెస్లో మనం తరచుగా మర్చిపోయే విషయమేంటంటే, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం. అవును, ఎందుకంటే మనం బాగుంటేనే గదా వేరే వాళ్లకి హెల్ప్ చేయగలం. చూడండి, వాళ్లకి సపోర్ట్ ఇవ్వడం అంటే మనల్ని మనం పూర్తిగా కోల్పోవడం కాదు. ఇది చాలా ముఖ్యం. మనల్ని మనం మర్చిపోయి వాళ్లకి సహాయం చెయ్యలేం.
సో మీ అవసరాలు కూడా అంతే ముఖ్యం. మీ ఫీలింగ్స్ని స్పష్టంగా చెప్పండి. ఈరోజు నేను కూడా చాలా అలసిపోయాను అని చెప్పడంలో తప్పులేదు. మీ ఆరోగ్యం అంటే మీ నిద్ర, మీ పనిని అశ్రద్ధ చెయ్యొద్దు. మీకు అవసరమనిపించినప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోండి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, డిప్రెషన్ పేరుతో ఎవరైనా మనల్ని మాటలతో గానీ చేతలతో గానీ బాధపెడితే దాన్ని భరించాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇక చివరిగా ఈ ప్రయాణంలో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం ఎంత ముఖ్యం, ఆ దారిలో ఎలా ముందుకు వెళ్లాలో చూద్దాం. ప్రొఫెషనల్ హెల్ప్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. మీ పార్ట్నర్ కోసం సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ని కలవచ్చు. మీ ఇద్దరి రిలేషన్షిప్ కోసం కపుల్స్ థెరపీకి వెళ్ళొచ్చు. ఇంకా కేవలం మీకోసం అంటే కేర్ గివర్గా ఉన్న మీకోసం కూడా సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి. గుర్తుంచుకోండి, సహాయం అడగడం బలహీనత కాదు, అది బలం, ధైర్యం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా సీరియస్, చాలా ముఖ్యమైనది కూడా. కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ పార్ట్నర్ ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నా, లేదా వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటామనంటున్నా, లేదా డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నా, వాళ్ల ప్రవర్తన మీకు ప్రమాదకరంగా అనిపిస్తున్నా ఏమాత్రం ఆలస్యం చెయ్యొద్దు. దాన్ని ఒక ఎమర్జెన్సీగా చూడాలి. వెంటనే దగ్గర్లోని ఎమర్జెన్సీ సర్వీసెస్కి లేదా డాక్టర్కి కాల్ చేయడం చాలా అవసరం. ఇది మన బాధ్యత. చివరగా ఒక్క మాట, వాళ్ళని ప్రేమిస్తూ మనల్ని మనం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఈ మాటలో చాలా అర్థముంది. ప్రేమించడం, సపోర్ట్గా నిలబడటం చాలా ముఖ్యం. కానీ ఆ ప్రాసెస్లో మన ఆరోగ్యాన్ని, మన సంతోషాన్ని బలిపెట్టకూడదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించగలమా?